బ్యాక్ టు న్యూస్. జోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ సత్యవతి రాథోడ్పై విమర్శలు చేశారు. యూరియా ఇవ్వని కేంద్రాన్ని వదిలి రైతుల కోసం కష్టపడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలా అని ప్రశ్నించారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, స్థానిక ఎన్నికల్లో గట్టిగా మరోసారి బుద్ధి చెబుతారని అన్నారు. సత్యవతి రాథోడ్ గారిని నేను సూటిగా 4 ప్రశ్నలు అడుగుతున్నా. మొదటిది, మీరు గుండ్రాతిమ్మడుగులో మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారా? మీ పేరు మీద ఎన్ని ఎకరాలు పట్టాలు ఉన్నాయి? మరి మీకు అగ్రికల్చర్ శాఖ వారు మీకు 10 బస్తాలు ఎందుకు ఇచ్చిర్రు? మీరు వారిని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందు లైన్లో నిలబడ్డట్టు, 10 బస్తాలు తీసుకున్న తర్వాత కూడా లైన్లో నిలబడ్డట్టు, మీకు ఒకటే బస్తా ఇచ్చినట్టు మీరు అబద్ధం చెప్పడం మీ స్థాయికి ఇది భావ్యమేనా? అదేవిధంగా కేంద్రాన్ని నిందించాల్సిన మీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడేమో షాపుల దగ్గర మోడీ గారి ఫోటో పెట్టుకుంటారు, మీరేమో మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని నిందించడం ఇది ఎంతవరకు భావ్యం? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తా ఉన్నా. అదేవిధంగా రైతుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల పక్షంగా మీరు ప్రశ్నించే దాంట్లో ఎక్కడన్నా మీ పార్టీ ఎక్కడన్నా నాయకులు ఎక్కడన్నా మరి రైతుల పక్షాన ప్రశ్నించినట్టు ఎక్కడన్నా ఉన్నాయా? కాబట్టి మీరు చేసే మరి డ్రామా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా డోర్నకల్ మహబూబాద్ ప్రజలు దీన్ని హర్షించరు. మీరు 10 బస్తాలు యూరియా బస్తాలు తీసుకొని 1-2 గంటలు నిలబడితే ఒకటే ఇచ్చారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది మహానటి సావిత్రి గారి తర్వాత సత్యవతి రాథోడ్ గారే అని చెప్పేసి డోర్నకల్ ప్రజలు అనుకునే విధంగా మీ స్థాయి తగ్గే విధంగా భవిష్యత్తులో ఇలాంటివి చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.